మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 11న శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఇది కడితే 5 నిమిషాల్లో లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు కోటీశ్వరులుగా మారిపోవటం ఖాయం. పౌర్ణమి రోజు వీటిని ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అలా కట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 4 వైపుల నుండి కూడా మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా గనుక కట్టుకున్నట్లయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే బాధలతో పాటు మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ఇంటి వాతావరణం మనకు అనుకూలించదు. ఇంట్లో మనకు గందరగోళంగా ఉండిపోతుంది. ఇల్లు మనకు చాలా వరకు కూడా కలిసి రాదు. ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజలు ఫలించవు. ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బయటి వారి పరంగా కూడా సమస్యలు ఎదురవుతూ మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎవరి వల్ల సమస్యలు ఉన్నా ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి. 5 నిమిషాల్లో లెక్కలేనంత ధనం వస్తుంది. అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి, అమావాస్య అనేవి ప్రతి నెల వస్తూ ఉంటాయి. వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాసింత నెగిటివ్ కోణంలో చెప్తే పౌర్ణమి ఎంతో పవిత్రంగా భావిస్తారు. కారణం లేకపోలేదు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం. ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి, దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆకట్టుకోవాలి, మీ ఇంటికి ధనం దూసుకురావాలి అంటే మీరు ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇటువంటి శక్తివంతమైన రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకొని చక్కగా పూజ నిర్వహించుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీరు పొందగలుగుతారు. సాధారణంగా పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టాలి. మామిడి ఆకులను పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి కడితే దేవతలకు ఆహ్వానం పంపినట్లు అవుతుంది. ఈ పౌర్ణమి రోజు మామిడి ఆకులతో పాటు ఒక మూట కట్టాలి. ఈ మూటలలో వేసే వస్తువులు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆకర్షించేలాగా చేస్తాయి. ఇంకా ఈ వస్తువులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. మీ ఇంటికి ఉన్న దోషాలను తొలగించేస్తూ ఉంటాయి. ఎవరి చెడు చూపు మీ ఇంటిపై పడకుండా కాపాడుతూ ఉంటాయి. వీటిని ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. పిల్లలతో బయట వారితో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. మీరు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ పౌర్ణమికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఇది ఏరువాక పౌర్ణమి అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉంటే ఆ ఇంట్లోని ఆడవారు ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే ఆ సమస్యలు తొలగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆడవారు ఏం చేయాలంటే శుచిగా స్నానం చేసుకుని తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే చీరను లేదా దుస్తులను ధరించాలి. మరొక విషయం ఏమిటంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే అంటే ఆడవారైనా లేదా మగవారైనా తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవారు ముందు స్నానం చేసి శుచిగా ఉండే వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఎవరికైతే ఇంట్లో అప్పుల బాధలు ఉన్నాయో వారు ఈరోజు సాయంత్రం 5:45 నుండి 6:45 లోపు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే ఆ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడిపోతారు. ఈ దీపాన్ని కూడా ఆడవారే వెలిగించాలి. ఏమీ లేదు, గోధుమ పిండిలో కొద్దిగా పసుపు మరియు పాలు కలిపి పిండి ప్రమిద తయారు చేసుకోండి. ఆ ప్రమిదను ఒక ప్లేట్లో
రావి ఆకు మీద పెట్టి ఆవు నెయ్యి పోసి 3 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. శివుడి ఫోటో ముందు పెట్టండి. ఈ దీపానికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. పుష్పాలను సమర్పించండి. అక్షింతలు సమర్పించండి. ఆ తర్వాత మీకు ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇలా ఏ ఇంట్లోని ఆడవారైతే రేపు జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అంటే ఈ సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిలయంగా ఉంటుంది. అంటే సాయంత్రం 5:45 నుండి 6:45 సమయంలో దీపం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలకు నిలయంగా ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఎలాంటి ధన సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కనుక రేపు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు కూడా ఈ రంగు దుస్తులు ధరించి ఈ పరిహారాలు పాటించి ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఇంత పవిత్రమైన ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు. పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు. అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణించారు. చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పౌర్ణమి తిథి చాలా అద్భుతమైన తిథి. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు. అథర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది. ఈరోజు క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తరువాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం. హలుడు రాసిన గాథ సప్తసతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయము. అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ కనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే. ఇక ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజు ఆడవారు కానీ మగవారు కానీ ఇంటి గుమ్మానికి దీనిని కట్టండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈ పరిహారం కోసం మనకు కొన్ని వస్తువులు కావాలి. ఇంకా ఈ పరిహారం స్నానం చేసి చేయాలి. పరిహారం చేసే ముందు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ మూట కట్టాలి. ఖచ్చితంగా తలకు స్నానం చేసి కట్టాలి. పౌర్ణమి రోజు తలకు స్నానం చేయని వారికి దరిద్రం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తల స్నానం చేసి ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి కావలసినవి ఎరుపు రంగు క్లాత్. ఎరుపు రంగు క్లాత్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పౌర్ణమి రోజు ఎరుపు రంగు క్లాత్తో పరిహారం చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి. అందులోనూ ఎరుపు రంగు క్లాత్ నెగిటివ్ ఎనర్జీని, చెడు చూపులను త్వరగా ఆకర్షిస్తుంది. ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి. అలాగే కొబ్బరికాయ. పౌర్ణమి రోజు కొబ్బరికాయతో పరిహారం చేస్తే మీకు ఉన్న దోషాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. మంచి కొబ్బరికాయను ఒకటి తీసుకోండి. అదేవిధంగా ఒక నిమ్మకాయ తీసుకోండి. మచ్చలు లేకుండా ఉండాలి. నిమ్మకాయ కూడా దిష్టి దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఉప్పు కూడా కావాలి. ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఉప్పుతో పరిహారం చేస్తే ధన సమస్యలు త్వరగా తొలగిపోతాయి. మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి అలాగే ఆటంకాలను తొలగిస్తుంది. మూట కట్టడానికి ఎరుపు దారం కావాలి. ముందుగా లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి.
ఇప్పుడు ఆ క్లాత్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి కొబ్బరికాయను తీసుకోండి. కొబ్బరికాయను కడిగి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు 5 పెట్టండి. ఆ కాయను ఆ క్లాత్లో పెట్టండి. ఇప్పుడు నిమ్మకాయను, ఉప్పును వేయండి. వాటిపై పసుపు కుంకుమ వేసి ఎరుపు రంగు దారంతో ముడివేయండి. ఇప్పుడు ఆ మూటకు ధూపం చూపించి ఆ మూటను మీ చేతులతో పట్టుకొని లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకోండి. మీకున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను ఇంటి బయట కట్టాలి. ఇంటి గుమ్మంపై కట్టాలి. ఇంటి గుమ్మానికి కట్టడం వీలు కాకపోతే ఇంటి బయట కిటికీలు ఉంటాయి కదా, వాటికి కట్టినా పర్వాలేదు. పౌర్ణమి రోజు వీటిని మీ ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. లక్ష్మీదేవిని ఆకట్టుకోవాలి. మీ ఇంటికి ధనం దూసుకురావాలి అంటే మీరు ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇటువంటి శక్తివంతమైన రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకొని చక్కగా పూజ నిర్వహించుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీరు పొందగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి దీనిని కట్టి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించేలాగా చేసుకోండి. సిరి సంపదలతో లోటు లేకుండా జీవించండి. ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు, కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగి రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు, నాగలికి, భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు. ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నటం ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు. రైతులందరూ అక్కడికి చేరి చెర్నకోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు, ఎద్దుల మెడలోనూ కడతారు. ఇలా చేయటం వల్ల వ్యవసాయము, పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం. ఇక ఈరోజే వటసావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరించబడుతోంది. జ్యేష్ఠ పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రద్యుముడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. జ్యేష్ఠ పౌర్ణమిని ప్రత్యేకించుకుని ఈరోజు భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుని పూజిస్తారు. ఇది పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఈ చిన్న పని చేయండి చాలు, సొంత ఇంటి కల నెరవేరుతుంది. అంటే చాలామందికి సొంత ఇల్లు కొనాలనే కోరిక ఉంటుంది. చాలామంది అద్దె ఇళ్లల్లో, కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. ఎప్పుడూ మనం సొంత ఇల్లు కట్టుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతైనా మన పేరు మీద సొంతంగా ఇల్లు ఉంటే వచ్చే తృప్తే వేరు. అయితే సొంత ఇంటి కల చాలామందికి నెరవేరదు. అంటే కొంతమంది దగ్గర సొంత ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి సరిపడా ధనం ఉండదు. ఇంకొంతమంది దగ్గర ధనం ఉన్నా కానీ ఇల్లు కట్టలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. భూములు కొనాలి, ఆ భూమి మీద మెటీరియల్ అంతా కొని పని వాళ్లను పెట్టుకొని దగ్గర ఉండి ఇల్లు కట్టించుకోవాలి.
లేదంటే సింపుల్గా ఎవరో కట్టిన ఇంటిని అయినా సరే కొనుక్కోవచ్చు. వేరేవారు మంచిగా కట్టారో లేదో అనే డౌట్ ఉన్నవారు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఇల్లు కట్టినా లేదా కొనాలన్నా చాలా ఖర్చు అవుతుంది. ఇది మామూలు విషయం కాదు. కానీ అందరికీ సొంత ఇల్లు కొనాలనే కోరిక ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. ఇల్లు అనేది మనిషికి ఉండాల్సిన సాధారణ అవసరాలలో ఒకటి. అయితే చాలామంది సొంత ఇల్లు లేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అద్దె ఇళ్లల్లోనే ఉంటూ ఉంటారు. అద్దె ఇళ్లల్లోనే ఉంటూ ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి వారు చక్కగా ఈ పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సొంత ఇల్లు కట్టుకునే యోగాలు వస్తాయి, లేదా సొంత ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి అని పరిహార శాస్త్రం చెప్తుంది. పౌర్ణమి రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ కోరిక ఆ దేవుడికి చేరుతుంది. ఆ దేవుడే మీ కోరికను నెరవేరుస్తాడు. కాబట్టి మర్చిపోకుండా మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ను మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ఈ పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది. ఈరోజు చంద్రుడు చాలా నిండుగా కనిపిస్తాడు. ఇది అతీంద్రియ శక్తులతో కూడుకుని వస్తున్న పౌర్ణమి కాబట్టి ఈరోజు చేసే ఎలాంటి పనినైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. శాస్త్రాల ప్రకారం ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. అందులోనూ మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనిగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దేవతా అనుగ్రహం ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి మందార చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, మందార చెట్టు దగ్గర చదివే మంత్రం కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఇలా ఈ విధంగా చేయండి. చాలామందికి ఇల్లు కొనుక్కోవాలని చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. చాలా ఆశ ఉంటూ ఉంటుంది. కానీ అది తీరక చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలా కోరికలాగే ఉండిపోతుంది. ఆ కోరిక తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. డబ్బు ఉంది కానీ ఇల్లు కొనలేకపోతూ ఉన్నాం. డబ్బు లేదు, మాకు భూమి తగాదాలు ఉన్నాయి, దానివల్ల మేము ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నామని బాధపడుతూ ఉంటారు కదా. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ ఆటంకాలు ఉన్నా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా 100కు 100% మీకు ఫలితం వస్తుంది. చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని విధివిధంగా ఆచరించుకుంటారో వారికి తప్పకుండా ఫలితం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఇంకా మంచిది, అక్కడే ఈ పరిహారం చేసేసుకోవచ్చు. లేదంటే ఎక్కడ మందార చెట్టు ఉందో ఆ చెట్టు ఓనర్ పర్మిషన్ తీసుకొని ఆ మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. మందార చెట్టు దగ్గరకు వెళ్ళే ముందే కొన్ని గోధుమలను, 1 టీ స్పూన్ పంచదారను తీసుకొని వెళ్ళండి. అసలేం చేయాలి అంటే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక పెద్ద మందార ఆకును కొయ్యండి. మీరు కొంచెం పెద్ద సైజులో ఉండేది కొయ్యండి. చిన్న సైజులో ఉండేది కోస్తే మీకు పెద్దగా ఫలితమైతే ఉండదు. మందార ఆకుల్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. పెద్దది 1 ఆకు కోస్తే సరిపోతుంది. అలా కోసిన తర్వాత ఆ ఆకును దుమ్ము ధూళి లేకుండా కొంచెం చేతితో శుభ్రం చేసుకోండి. నీట్గా ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటే అది పరిహారానికి పనిచేయదు. కాబట్టి ఆకును మీ వస్త్రంతో గాను చేతితో కానీ తుడిసేసి ఆ తర్వాత ఆ ఆకును ఆ చెట్టు మొదట్లోనే పెట్టండి. తర్వాత కొన్ని గోధుమలను తీసుకోండి. ఆ గోధుమల్ని చేతిలో పట్టుకోవాలి. గోధుమలు చాలా శక్తివంతమైనవి అని చెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాలకు సంకేతమైనవి గోధుమలకు అతీత శక్తి కూడా ఉంటుంది. మన కోరికలను గోధుమలు నెరవేర్చగలవు. పౌర్ణమి అంత శక్తివంతమైన వస్తువు ఏదైనా ఉందంటే అది గోధుమలు అని చెప్పుకోవచ్చు. మనం గోధుమలతో దీపారాధన చేస్తాం, గోధుమలతో కొన్ని పరిహారాలు చేస్తాం.
గోధుమలను పిచ్చుకలకు ఆహారంగా కూడా వేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా మీరు చక్కగా గోధుమలను తీసుకొని చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మందారు ఆకు పైన ఆ గోధుమలని పోయండి. ఆ తర్వాత కొంచెం పంచదారను అంటే 1 టీ స్పూన్ అంతా పంచదారను గోధుమల మీద వేయండి. పంచదార వేసేసి సంకల్పం ఇంకొకసారి చెప్పుకోవాలి. మాకు ఇల్లు కట్టుకునే శక్తి రావాలి, ఇల్లు కొనుక్కునే యోగాలు రావాలి, సొంత ఇంటి కల నెరవేరాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను ఆ మందార చెట్టుకు చెప్పుకోవాలి. తర్వాత కాసేపు అక్కడే చెట్టు దగ్గర కూర్చోండి. మీ వీలుని బట్టి కొంచెం సేపు 1 నిమిషం కూర్చోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. అలా కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం, అతి ప్రాచీనమైన పరిహారం. ఎవరైతే పౌర్ణమి తిథి రోజున ఇలా ఈ పరిహారం చేస్తారో వారికి తప్పక గృహలాభం కలుగుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, ఆ గోధుమలను వదిలేసి వస్తే అది అక్కడ ఉండిపోతుంది కదా అని. కానీ అలా వదిలేసి వచ్చిన తర్వాత ఆ గోధుమలను, పంచదారను చీమలు, పిచ్చుకలు ఇలాంటి మూగ జీవాలు వచ్చి తినేస్తాయి, లేదంటే ఆవులు వచ్చి తినేస్తాయి. అలా మూగ జీవాలు తినటం వలన మనకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది, భూమాత అనుగ్రహం కూడా కలుగుతుంది. మనం చక్కగా ఇంటిని కట్టుకోగలుగుతాము, ఇల్లు కొనుక్కోగలుగుతాము. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి. కానీ ఈ తిదివార నక్షత్రాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారికైతే ఇది చాలా మంచి పరిహారం. ఎందుకంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది. పౌర్ణమి తిథి రోజున ఆచరించుకోవటం వల్ల అయితే మనకు తిరుగనేదే ఉండదు. ఇప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేదు, మరి మేము ఇల్లు ఎలా కట్టుకుంటామండి అని మీరు అనుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే చాలు, డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది. భగవంతుడే ఏదో ఒక రూపంలో మనకు ప్రసాదిస్తాడు. మనకు ఒకవేళ యోగం ఉందనుకోండి, రూపాయి లేకపోయినా మనం ఇల్లు కట్టుకోగలుగుతాము. మనకు అదృష్టం ఉందనుకోండి, ఇల్లు కొనుక్కునే అదృష్టం ఉందనుకోండి, ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేసిన తర్వాతే కొనుక్కోగలుగుతాము. కాబట్టి ఇలా మీరు ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా. ఎందుకంటే ఇది చాలా చిన్న పరిహారం కదా. పెద్దగా మనం వేలకు వేలు పోసి ఖర్చు పెట్టి పరిహారం చేయవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. తప్పనిసరిగా మీరు ప్రయత్నించుకోండి. ఇక ఈ పరిహారం చేసిన తర్వాత ఇతరులకు చెప్పకండి. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.